కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం. రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ పరిధిలో ఉన్న ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి నెలకొల్పిన ఆదిత్య V1 ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ జి నాగమణి ఆయా విభాగాల శాఖలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గోరంట్ల ఆదిత్య విద్యా సంస్థలు శేషారెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులను మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్గా దీవించడం ప్రయత్నాన్ని అనువుగా స్కూలు తీర్చిదిద్దడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేస్తూ ఆదిత్య విద్యా సంస్థలు అభివృద్ధి పదంలో సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం CBSE సిలబస్తో ముందుకెళ్తున్న తరుణంలో విద్యార్థులు దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారని ఆయన వ్యక్తం చేశారు. విద్యార్థుల కల సృజనాత్మకం తెలియజేయడానికి క్రీడా, సంస్కృతి రంగాల్లో సైతం రాణించేలుగా తీర్చిదిద్దడం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రిన్సిపల్ వివరించారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ SV గంగిరెడ్డి, వాసిరెడ్డి రాంబాబు, చెరుకూరి రామారావు, మారిని వాసుదేవరావు, పసుపులేటి కృష్ణ, బొప్పన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిత్వ వికాసం విషయంలో కూడా సంపూర్ణమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలతోటి ఈ పాఠశాలని రూపొందించినటువంటి విధానం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మాట తెలియజేస్తుంది. దాంతోపాటు ఖచ్చితంగా ఇది ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా రూపొందడానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక్కడ చూసాం మేము లోపలికి వెళ్ళి. అది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే సంగీతం కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, అదేవిధంగా టెక్ హబ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి స్టూడెంట్గా బయటకు వచ్చేదానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఉపయోగించుకుని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని ఉత్తమమైనటువంటి పౌరులుగా రూపుదిద్దపడాలనేటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ మరొక మారు శేషారెడ్డి గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మరో ఆణిముత్యంలాగా ఆదిత్య తక్ష పాఠశాల మొదలవుతుంది. మల్టీ టాలెంట్ ఏదైనా సరే మల్టీ టాలెంట్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని అధునాతనమైన సాంకేతిక ప్రతిభంతా అందించేలాగా పాఠశాల మిత్రులు శేషారెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ప్రారంభించడం ఉదాహరణ. ఇప్పటికే విద్యారంగంలో తనదైన బాడీలో జిల్లాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన ఆదిత్య విద్యా సంస్థ నుంచి మరో సంస్థ ఈరోజు వచ్చింది. బహుముఖ ప్రత్యేకమైన వెలుగు తీసుకురావడం కోసం ఈ సంస్థ ఉపయోగపడుతుందనే నమ్మకంలో ఉన్నాం. అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఆటలకి, పాటలకి, సాంకేతిక ప్రతిభకి అన్నిటికీ కూడా అవకాశం కల్పించిన ఈ పాఠశాల మంచి స్థానంలో పెరగాలని, మంచి విద్యను అందించాలని కోరుకుంటూ మరోసారి శేషారెడ్డి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.